అదే పెడుతూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే అంటే పెద్దవాళ్ళు ఏంటంటే పాలు ఎక్కువగా పడతాయి బాగుంటుంది అని చెప్పేసి దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లం కూడా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే డెలివరీ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. డాక్టర్స్ అయితే మనకి అన్నీ తినమని చెప్తారు. ఇంకా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నేనైతే డాక్టర్ని కాదు. నాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట, ఒక బాబు ఒక పాప. నా డెలివరీ టైంలో నేను ఎలా ఉన్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటివి అంటే తెలుస్తుంది కదా, మనం ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం కాబట్టి ఎంతో కొంత తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటిది మనకు మంచిది, డాక్టర్స్ చెప్పినట్టు చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది మనలాంటి లేడీస్కి అయితే వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మనం డెలివరీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ మొత్తం కూడా వేరు. ప్రెగ్నెన్సీ మొత్తం ఒక జర్నీ అవుతుంది, తర్వాత డెలివరీ తర్వాత ఒక జర్నీ అనమాట. నార్మల్గా అయితే మన ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు, ఏది కావాలంటే అది తినొచ్చు. కానీ డెలివరీ తర్వాత మాత్రం అది అలా కాదనమాట, దానికి రివర్స్ అవుతుంది. డెలివరీ తర్వాత మనం ఏది తిన్నా కానీ అది జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం ఒక్కలమే, మన బేబీ ఉంటుంది కానీ ఇప్పుడు మన బేబీ మనము అంటే మన ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ అన్నీ ఫీడింగ్లోకి వెళ్ళిపోతే, అలాగే బేబీలో కూడా వస్తాయి కాబట్టి డాక్టర్స్ కూడా అన్నీ తినండి, అన్ని సప్లిమెంట్స్ అనేవి ఫీడింగ్లో నుంచి బేబీకి అందితే మంచిది అని చెప్తారు. మనం ఏమేమి తీసుకోకూడదు అని చూస్తే, డాక్టర్స్ చెప్పినట్టుగా అంటే మన హాస్పిటల్లో ఉన్నప్పుడే అన్నీ తినమని చెప్తారు. నాకైతే సి సెక్షన్ డెలివరీస్ అనమాట, రెండు కూడాను సి సెక్షన్ డెలివరీసే. మేము హాస్పిటల్లో ఉన్నప్పుడే డాక్టర్స్ అన్నీ తినమనేవాళ్ళు. పప్పు కానీ, గుడ్డు కానీ, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తినమని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అన్నీ తీసుకోకూడదు, తీసుకోకూడనివి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మనకి సి సెక్షన్లో స్కార్ అంటే కుట్లు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రోటీన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తారు. ప్రోటీన్ మనం ఎక్కువగా తీసుకుంటే కుట్లు అనేది తొందరగా మానుతాయని చెప్పేసి చెప్తారు. అది నిజమేను, కాకపోతే మనం కొంచెం టైం అయితే ఇవ్వాలి. వాళ్ళు మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా, దానికే చాలా మటుకు తగ్గిపోతుంది. మన హాస్పిటల్ నుంచి వచ్చే టైంకే వాళ్ళంతా మంచిగా ఉంటేనే పంపిస్తారు కదా. నాకైతే గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీస్ అనమాట, రెండు కూడాను. ప్రైవేట్లో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా మెడిసిన్స్ అనేవి నాకు తెలీదు. వాళ్ళు తొందరగానే రికవర్ అయినట్టు అనిపిస్తుంది. 3 డేస్కి 5 డేస్కి కొన్ని హాస్పిటల్లో అయితే డిశ్చార్జ్ చేసేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే 7 డేస్ అయితే మన హాస్పిటల్లోనే ఉండాలి. తర్వాత థర్డ్ డే నుంచి అంటే ఫస్ట్ 3 డేస్ అయితే మనకి ఏం సాలిడ్స్ ఉండవు కదా. అంటే ఎలా చెప్పాలంటే, సాలిడ్స్ అంటే సెలైన్స్ ఉంటాయి కదా, సెలైన్ అవే, వాటితోనే కొంచెం కొంచెంగా వాటరు అలా ఉంటుంది. థర్డ్ డే నుంచి మనకి చిన్నవిగా ఇడ్లీ కానివ్వండి అలాంటివి తీసుకోమని చెప్తారు కదా, బ్రెడ్ అలాంటివి. తర్వాత నుంచి అంటే నేను తీసుకున్న డైట్ అయితే మీకు చెప్తాను. అది నాకు మంచిగానే యూజ్ అయిందనమాట, అది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం పప్పు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటరు. దానికి బదులుగా మనం ఎగ్ తీసుకుంటే బెటర్ అనమాట. ఎగ్ కూడా ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత నుంచి తీసుకుంటే మంచిది. అది కూడా ఎగ్ వైట్ ఒక్కటే ఎల్లో తీసుకుంటే బేబీకి కామెర్లు అంటే జాండీస్ ఉంటుంది కదా, అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు. సి సెక్షన్ డెలివరీకి నార్మల్ డెలివరీకి పెద్ద అంటే డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్పేది పథ్యం విషయంలో అయితే డిఫరెన్స్. సి సెక్షన్ వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నార్మల్ వాళ్ళకైతే తొందరగానే మనకు అన్నీ తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి స్కార్ అంటే కుట్లు ఉంటాయి, కింద కుట్లు పడతాయి చాలామందికి, అవి తగ్గిపోతాయి వెంటనే. మనకి అంటే 7 లేయర్స్ కట్ చేసి అలా ఉండదు కాబట్టి వాళ్ళకి తొందరగానే మానిపోతాయి అనమాట. కొన్ని డేస్ ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా మనకైతే 7 లేయర్స్ స్టిచ్చింగ్, కట్ అవన్నీ ఉంటాయి కాబట్టి లోపల నుంచి అంటే మనకి పైన మంచిగా కనిపించినా కానీ లోపల ఉంటుంది పచ్చి అనేది. అవన్నీ తొందరగా మానడానికి
ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. డాక్టర్స్ చెప్పినట్టుగా వెంటనే తీసుకోకండి. ఒక 10 డేస్ 15 డేస్ అంటే మనకి స్నానం 21 డేస్కి చేపిస్తారు కదా, దాని తర్వాత నుంచి తీసుకోవచ్చు. ఎగ్ కానివ్వండి, ప్రోటీన్కి సంబంధించినవి, ఎగ్ అలాగే పప్పు, పప్పు కూడా అంటే చారు అంటే పల్సగా చేస్తారు కదా, అలా అలాగా తీసుకోవచ్చు. ఇంకా మనకి ప్రోటీన్కి సంబంధించిన పాలు తీసుకోవచ్చు. పాల పదార్థాలు, పెరుగు అవి అయితే మనకు పెట్టరు, నేనైతే తినలేదు. నేను తిన్నవే నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ డెలివరీలో నేను అసలు తినలేదు పాలు. పాలు పాలు కాదు, మజ్జిగ, పెరుగు అనేవి. పాల పదార్థాలు ఏవైనా మనం తీసుకుంటే మంచిది ప్రోటీన్కి, కానీ తొందరగా ఇవ్వరు. మిల్క్ అయితే తీసుకోవచ్చు, మనకి అంటే మనం కూడా స్ట్రాంగ్ అవ్వాలి కదా, డెలివరీ తర్వాత చాలా వీక్ అయిపోతాము. అప్పుడు ఇస్తారు, తీసుకోవచ్చు. కానీ కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే పాలు తొందరగా అరగవు అనమాట. దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించి తీసుకోండి, డే బై డే తీసుకోండి. ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ బేబీ మోషన్ కూడా పాస్ చేయకుండా 1 డే 2 డేస్ అలా డిలే అవుతాయి అనమాట. ఇవన్నీ మీరు గమనించుకొని తీసుకోండి. ఏ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు డే బై డేనో లేదంటే కొంచెం కొంచెంగా రోజు కొంచెం కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే కూరలు అంటే వెజిటేబుల్స్, కర్రీస్కి వచ్చేసరికి కర్రీస్లో కూడా అంతే, మనకి ఎక్కువగా ఏం తినడానికి ఉండదన్నమాట. మనకి ఇప్పుడు చెప్పాను కదా, దొండకాయ, బెండకాయ కూడా చాలామంది పెట్టరు. దొండకాయ, బెండకాయ, క్యారెట్, బీట్రూట్ అవి పెడతారు మనకి మంచిగా. ఎప్పుడైనా తింటే పప్పు, లేదంటే నేనంటే ఇలానే తిన్నాను. బీరకాయ, పొట్లకాయ కూడా తినొచ్చు కదా, వాటిని అంటే మనం ఎగ్ తీసుకునేటప్పుడైతే దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. అంటే బీరకాయ, పొట్లకాయ కర్రీ రోజు ఎగ్ అనేది అవాయిడ్ చేయండి. పొట్లకాయ, బీరకాయ కలిపి తినకూడదని అంటారు కదా, అందువల్ల నేను చెప్తున్నాను అనమాట. అవి చూసుకొని తినండి మనకి కన్వీనియంట్గా ఉన్నప్పుడు. ఇంకా రసం అంటే చింతపండును కూడా కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ మనకి. రసం కూడా తగ్గించి తినండి. నెక్స్ట్ అయితే అస్సలు తీసుకోకూడనివి అంటే డెలివరీ తర్వాత అస్సలు తినకూడనివి కూడా ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే అస్సలు తినకూడని వాటిలో అయితే స్పైసీ ఫుడ్ అనమాట. మనం ఇంట్లో చేసుకునే వాటిలో కూడా కొంచెం కారం తక్కువగానే తీసుకొని తినాలి. కొంతమందికి అసలు ఎక్కువ కారమే పెడుతూ ఉంటారు, అలా కొంచెం అవాయిడ్ చేయండి. ఎక్కువగా స్పైసీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ అయితే స్వీట్స్ అస్సలు తినకూడదు అనమాట. పొరపాటును కూడా తినకండి, బేబీస్కి మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎస్పెషల్లీ వింటర్, రైనీ సీజన్లో అయితే అస్సలు తీసుకోవద్దు. సమ్మర్లో అయితే ఎప్పుడైనా ఒకటి అంటే మధ్యాహ్నం తీసుకున్నా సరిపోతుంది, కానీ అంటే 5-6 మంత్స్ వరకు స్వీట్స్ అస్సలు తినకండి. ఏ సీజన్ అయినా సరే 5-6 మంత్స్ వరకు స్వీట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇంకా ఇంకోటి ఏంటంటే డ్రింక్స్ ఉంటాయి కదా, కార్బోనేటెడ్ డ్రింక్స్, అదేంటి థమ్స్అప్, పెప్సీ, స్ప్రైట్ ఇలాంటివి, అవి కూడా అస్సలు తీసుకోకూడదు అనమాట. తర్వాత ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అలా అవి కూడా తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే మనకి బయట ప్యాకింగ్ ఫుడ్స్ వస్తాయి కదా, మనకి ప్యాక్ చేసి వస్తాయి కదా, వాటిలో కానీ బిస్కెట్స్ కానివ్వండి ఇలాంటివి. ఇంకొకటి డెలివరీ వాళ్ళకి, సి సెక్షన్ వాళ్ళకి వేడి చేయాలని చెప్పేసి చపాతీస్ పెడుతూ ఉంటారు. చపాతీ తినొచ్చు, అలాగే ప్యాకింగ్లో వస్తాయి కదా, కొంతమంది చేసుకొని టైం లేక ప్యాకింగ్లో వస్తుంది కదా చపాతీ, అవి తింటూ ఉంటారు. అవి తీసుకోకండి, అవి ఎప్పుడో ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాబట్టి అవి మనకి అంత హెల్దీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెడ్ అనమాట. బ్రెడ్ మనకి చాలామంది నేను చూశాను, డాక్టర్స్ బ్రెడ్ కొంచెం తగ్గించే తీసుకోమని చెప్తారు. ఎక్కడ చూసినా డెలివరీ తర్వాత బ్రెడ్ పాలు ఇవి పెడుతూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రెడ్ అనేది మనకి మైదాతో తయారవుతుంది, అలాగే ఈస్ట్ అనేది ఉంటుందంట, దాంతో తయారు చేస్తారు. మనం ప్రెగ్నెన్సీ టైంలోనే మైదా ఎంతవరకు అవాయిడ్ చేస్తాం కదా, కానీ అలాంటిదే మనకు డెలివరీ తర్వాత అదే పెడుతూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే అంటే పెద్దవాళ్ళు ఏంటంటే పాలు ఎక్కువగా పడతాయి, బాగుంటుంది అని చెప్పేసి దానివల్ల డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది, తొందరగా అరగదనమాట అదైతే. మళ్ళీ అందుకని అది తగ్గించేసి ఎప్పుడన్నా అంటే తీసుకుంటే మరీ ఏదో ప్రాబ్లమ్స్ అవుతాయని కాదు, హెల్త్కి అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ లేనివి మనం ఎంత తీసుకున్నా ఏముంది చెప్పండి, మనకి న్యూట్రిషన్ పరంగా అందేది ఏమి ఉండదు అనమాట. అందుకని అవాయిడ్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే టీ, కాఫీ కూడా ఎక్కువగా తాగేస్తూ ఉంటారు చాలామంది.
అది కూడా మంచిది కాదు. నాకు ఫస్ట్ డెలివరీలో అయితే నేను టీ తాగాను. అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి తొందరగా మానలేదనుకున్నాను. అంటే నేను తొందరగా ఆహ్, అంటే తొందరగా ఏమని చెప్పాలి, రికవర్ అవ్వలేదనమాట. చాలా టైం పట్టింది నాకు. ఇంటికొచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ స్టిచెస్ ప్రాబ్లమ్స్, పెయిన్ ఇలావన్నీ. కానీ ఇది సెకండ్ డెలివరీలో అయితే నాకు అంతా బానే ఉంది. 7 డేస్, 8 డేస్‌కి అంతా మంచిగా ఉందనమాట. వింటర్ సీజన్ అయినా గానీ నాకు స్టిచెస్ దగ్గర పెయిన్ అనేది ఏం లేదు. ఇప్పుడైతే నాకు సెకండ్ మంత్, పాపకి సెకండ్ మంత్ అనమాట. నేను ఇప్పటికి కూడా ఇవన్నీ ఆహ్, పథ్యం అనేవి చేస్తూనే ఉన్నాను. ఈ ఫుడ్స్‌లో అయితే ఇవన్నీ అవాయిడ్ చేసేయండి. టీ, కాఫీ కూడా తగ్గిచ్చేస్తే మనకి మంచిది. అవి కెఫీన్ అనేది ఎక్కువ తీసుకుంటే బేబీకి కూడా మనకు పాల ద్వారా వెళ్తది కాబట్టి కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే బేబీస్ నిద్రపోరంట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా తాగుతూ ఉండి పిల్లలు విసిగించే వాళ్ళు ఉంటే ఒకసారి తగ్గించేయండి. తర్వాత మీకు తేడా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే మీరు కూడా డెలివరీ అయిన వాళ్ళు, అంటే బేబీస్ ఉండి ఇలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎలా రికవర్ అయ్యారు, ఏది తీసుకుంటే మంచిది అనేది సజెస్ట్ చేసి మీరు కామెంట్స్లో పెడితే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది అనమాట. నేనే ఏదైనా కరెక్ట్ కానీ రాంగ్ కానీ చెప్పినట్టుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు మెన్షన్ చేయండి. నేను కూడా అది మార్చుకోవడానికి ట్రై చేస్తాను. వేరే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓహో, ఇలా ఉంటే ఇలా అవుతుంది అని చెప్పేసి. అలాగే డెలివరీ టైంలో కూడా ప్రైవేట్ డెలివరీ అంటే ప్రైవేట్‌లో హాస్పిటల్స్‌లో ఎలా చేస్తారు దాని గురించి నాకు తెలీదు. తెలీదని నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను కదా! అలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటది అని చెప్పేసి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా! ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి యూజ్ అవుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. నా డెలివరీకి, ఫుడ్‌కి సంబంధించి, బేబీకి సంబంధించి ఇవన్నీ నేను చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్‌లో మంచి వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు కూడా అలా యూజ్ అవుతుంది. అలాగే ఎంతోమందికి యూజ్ అవుతుందనమాట. మీరిచ్చే సజెషన్స్ అనేవి నేను తీసుకుంటాను. ఏమైనా రాంగ్‌గా చెప్పినా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే మరి, బాయ్.